ఇంట్లోనే హెల్తీగా స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ఇవైతే కాజు ఫ్రై అనమాట. కాజుస్ డైరెక్ట్గా కూడా తినచ్చు, మనము స్వీట్లో వేసుకోవచ్చు, అలాగే స్పైసీగా కూడా చేసుకోవచ్చండి. అది ఎలాగో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. పిల్లలకి ఇలాగే ఇచ్చేసామంటే వాళ్ళు కొంచెము ఇబ్బందిగా తింటారు, అలాగే కొంచెం ఫ్రై చేసి ఇచ్చామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు, ఇదే తీసుకెళ్తారనమాట. ఎందుకంటే బయట ఫుడ్ అవాయిడ్ చేయడానికి ఇది బెస్ట్ ఐడియా. ఇంట్లో ఇలా ఫ్రై చేసేసి వాళ్ళు ఫ్రై అలాగే తింటే అలాగే ఇచ్చేయచ్చు, లేదంటే కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకొంచెం స్పైసీ యాడ్ చేసి ఇచ్చేయచ్చు అనమాట. చాలా బాగా అయితే వచ్చేస్తాయి. ఎలా చేయాలో చూసేద్దాము. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసి కాజూస్ వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నెయ్యిలో వేయించుకోవాలన్నమాట. ఫ్లేమ్ వచ్చేసి లోలో పెట్టుకొని సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిల్లోనే కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్, అలాగే కొంచెం పసుపు వేసేసి వీటిని ఇంకొద్దిసేపు అలాగే రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. అలా వచ్చేసిన తర్వాత స్టవ్ ఆపేసుకొని మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్న స్నాక్స్ లాగా తీసుకెళ్ళచ్చు, లేదా పిల్లల స్నాక్స్ బాక్స్లో కూడా ఇవి పెట్టి పంపించేయచ్చండి. చాలా బాగుంటాయి, తినడానికి కూడా చాలా టేస్టీగా అనిపిస్తాయి. నెయ్యిలో ఫ్రై చేస్తాం కాబట్టి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.